విషయాన్ని కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ 66వ కీర్తనలో చూసినప్పుడు సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఇది ప్రధాన గాయకునికి కీర్తన గీతము అని రాయబడి ఉంటున్నది. ఇక్కడ సర్వలోక నివాసులకు చెప్తారు, అంటే భూ ప్రపంచం అంతటా ఉన్నటువంటి జనములను గురించి ఆయన మాట్లాడుతూ సర్వలోక నివాసులారా మీరు సంతోష గీతము పాడుడి అంటున్నాడు. సర్వ ప్రపంచానికి అంతటికి చెప్పేది ఏంటంటే సంతోషమైనటువంటి గీతము లేదా పాటలు, ఆనంద గీతాలు, ఆనంద గేయాలు మీరు పాడాలి అంటున్నాడు. ఎందుకు? దేవుని స్తుతించే విధానంలో మన ఆరాధనలో పాటలు ఒక భాగం, ఈ కీర్తనలు ఒక భాగం. దేవుని కీర్తించడంలో ప్రార్థించడము ఒక ఎత్తు అయితే పాటలు పాడడం ఇంకొక ఎత్తు. ఈ పాటలు పాడడమే కీర్తనలు. ఈ కీర్తనలు అన్నీ కూడా పాటలే కనుక ఈ యొక్క గీతాలు లేదా పాటలు అనేది మనము దేవుని ఆరాధించడంలో ఒక భాగం. ఒకటి ఆరాధన, రెండవది పాటలు పాడటం కూడా ఆరాధించడమే, మూడవది ప్రార్థనలో కూడా ఆరాధించడమే. కనుక ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే సర్వలోక నివాసులారా దేవుని గురించి మీరు సంతోష గీతం పాడండి. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన అంటే సంతోషంగా మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు కనుక సంతోష గీతం పాడమంటున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ కూడా మనం సంతోషం కలిగి ఉండాలి. లోకంలో ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి, వాటిని అన్నిటిని వదిలిపెట్టాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలంటాడు. మీరు సంతోషంగా ఉన్నారా అని మనం అడుగుతాం, ప్రశ్న వేస్తాం. ఎస్, సంతోషంగా ఉన్నమాట. సంతోషంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఆయన నామ ప్రభావాన్ని కీర్తించాలి. మందిరానికి వచ్చినప్పుడు ఆయనను గురించి కీర్తించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయనను గురించి పొగడాలి, ఆయనను కొనియాడాలి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగ దేవునికి స్తోత్రం చేయండి. అంటే ఆయన చేసిన గొప్ప కార్యాలన్నిటినీ మనము తలపోస్తూ ఆయనను ఆరాధించాలి, ఆయనను కొనియాడాలి, ఆయనను స్తుతించాలి అని ఈ కీర్తనల గ్రంథము సెలవిస్తూ ఉంటున్నది. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకం నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీవు నామమును బట్టి నిన్ను కీర్తించును. అంటే ఇక్కడ దేవుని కార్యాలను బట్టి దేవుణ్ణి మనం కీర్తిస్తూ ఉంటున్నాం. ఆయన ఎక్కడ ఏ విషయంలో చూసినా కానీ కూడా ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప సూచక కార్యాలు ఉంటాయి ఆయనవి. కనుక మనం ఆయనను స్తుతించగల వారమై ఉంటున్నాం. నీ నామమును బట్టి నిన్ను కీర్తిస్తాం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి అని మనం ఇతరులకు చెప్తుంటున్నాం. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, మీ దుఃఖాన్ని తీసేస్తాడు, మీ కష్టాన్ని పోగొడతాడు అని మనం చెప్తున్నాము. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దేవుని ఆశ్చర్య కార్యాలను చూడడానికి మీరు రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. భీకరుడు అంటే భయంకరుడు అని అర్థం. ఈ భయంకరుడు అంటే ఆయన చేసేటటువంటి కార్యాలు ఈ భూలోకంలో ఎవ్వరూ చేయలేరు. అలాంటి అద్భుత కార్యాలు ఆయన చేయగలిగినటువంటి వాడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా చేస్తాడు, ఎండిన నేలను సముద్రంగా చేస్తాడు, సముద్రాన్ని కాలినడకన నడిచేటట్టు చేస్తాడు. ఇవి గొప్ప కార్యాలు. అక్కడ ఆయన యందు మేము సంతోషించదాం. ఎందుకంటే అట్లాంటి కార్యాలు చేసినప్పుడు మనము చాలా సంతోషించగలవారమై ఉంటున్నాం. అందుకే మా కీర్తనకారుడు అంటున్నాడు, సర్వలోక నివాసులారా దేవుని గురించి మీరు సంతోషించండి. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచినాడు. ద్రోహులు తాము హెచ్చించుకొని తగదు. అందరి మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. ఎవడైనా నేను గొప్పని అని తనకు తాను హెచ్చించుకున్నట్టు కనుకైతే అది దేవునికి అర్థమైపోతుంది. వాడు గొప్పోడో కాడో ఏం సంగతి అనేది ఆయనకు అర్థమైపోతుంది. కనుక జనములారా మా దేవుని సన్నిధించుడే, జనములారా మా దేవుని సన్నిధించుడ, సర్వలోక నివాసులారా దేవుని యందు సంతోషించండి, ఆయనను స్తుతించండి, గొప్ప స్వరంతో ఆయనను కీర్తించండి. మరి ఆయనను కీర్తించే విధానంలో మనం పాటలు పాడేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ గొప్ప స్వరముతోటి మాట్లాడాలి, గొప్ప స్వరంతో పాడాలి, గొప్ప స్వరంతో ఆయనను కీర్తించాలి. మెల్లమెల్లగా మనము చిన్నగా ఆయనను స్తుతించలేము. గట్టి గొంతుతో ఆయనను స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలం చేసినట్లు మనుషులను నిర్మలం చేస్తున్నావు.
వెండిని ఏ విధంగా నిర్మలం చేస్తామో మనము నిప్పులో కాగబెట్టి కలబెట్టి, అలాగే మనుషులను కూడా చెడ్డోళ్ళను మంచోళ్ళని చేస్తున్నాడు ఆయన. ఎంతోమంది చూసినప్పుడు మనం వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు వారు ఇంతకుముందు ఎంతో బాధలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు బాగా అయిపోయారు, మంచిగా అయిపోయారు. వాళ్ళు గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. ప్రభు మమ్మల్ని మార్చేశాడు అంటున్నారు. ప్రభు మా రోగాన్ని తీసేశాడు, ప్రభు మమ్మల్ని బాగు చేశాడు అని సాక్ష్యం చెప్తున్నారు. అలాగూ చెప్పగలగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వెండిని నిర్మలం చేసినట్లు మనల్ని కూడా నిర్మలం చేస్తాడు. నీవు బందిగృహంలో మమ్మ ఉంచుతివి, మా నడవలసిన గొప్ప మా నడుముల మీద భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి. ఇక్కడ చూసినట్లు గతంలో కొరాహు కుమారుడు సెలవిచ్చినట్టుగా మమ్మల్ని చాలా బాధలు పెట్టినావు నువ్వు, మరి ఇతరులను మా మీద పెద్దరికం ఉండేటట్టు చేసినావు అన్నారు కొరాహు కుమారులు. అయినా కానీ మేము నిన్ను స్తుతిస్తాము అన్నాడు. అదే విషయం ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు మమ్మల్ని ఎంత బాధ పెట్టినా, నువ్వు మమ్మల్ని ఎంత హింసించినా, ఎన్ని బాధల మమ్మల్ని ఉంచినా మేము నిన్ను స్తుతిస్తాము. దహన బలులు తీసుకొని నేను మందిరంలోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగిన నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించుతాను. కీర్తనకారుడు అంటున్నాడు, దహన బలులను తీసుకొని నీ దగ్గరకు వస్తా, నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తా. మరి పాత నిబంధనలో అంటే దహన బలులు, ఆ బలులు వేరు. ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉంటున్నాం, న్యూ కమాండ్మెంట్లో ఉంటున్నాం కనుక మన బలులు ఏంటి? మన బలులు ప్రార్థనలు. వీరికి నలిగినటువంటి హృదయంతో మనం ప్రభు దగ్గరకు వస్తే అదే మన బలులు, అదే మనం దేవునికి ఇచ్చేటటువంటి నైవేద్యం. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పొట్టేలను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీ దహన బలులు అర్పించదను. ఇక్కడ అన్నాడు, పొట్టేలను తీసుకొని వస్తా, నీకు దహన బలులు అర్పిస్తా. ఇప్పుడు ఏ పొట్టేలు అవసరం లేదు. అసలు పొట్టేలు గొర్రెపిల్ల యేసుక్రీస్తు దహన బలిగా అర్పించబడ్డాడు కనుక ఏంటంటే యేసుక్రీస్తే దహన బలి. మన ప్రార్థనలు విరిగి నలిగిన హృదయంతో తీసుకొచ్చేటివే దహన బలులు. అది నీకు అర్పిస్తానని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారులారా, మీరందరూ వచ్చి దేవుని ఆలకించాలి. ఆయన దగ్గర వచ్చి ఆయన వాక్యాన్ని మీరు ఆలకించాలి. ఆయన చెప్పే మాటలను మీరు వినాలి. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మన వినకపోడు. మన హృదయాలలో ఒకవేళ పాపం ఉన్నట్టు కనుక అయితే దేవుడు మన ప్రార్థన వినడు. అదే విషయాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పాపం అనేది మన మనసులలో ఉంచుకొనకూడదు. ఆ పాపాన్ని తీసివేయాలా. ఏదైనా పాపపు మాటలు, పాపపు ఆలోచనలు మనలో ఉంటే వాటిని తొలగించాలా, వాటిని తీసివేయాలా. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. లేకపోతే మన ప్రార్థన వినడు. మనకు పాపపు ఆలోచనలు, పాపపు యొక్క మనస్సు మనకు కలిగి ఉన్నట్టు కనుకైతే మన ప్రార్థనలు దేవుడు వినడు. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను. దేవునికి మనం మొరపెట్టినప్పుడు మంచి కీర్తన, మంచి ప్రార్థన, మంచి పాటలు మన నోట్ల ఉండాలి అని కీర్తనకారుడు సెలవిస్తుంటున్నాడు. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసినట్లా ప్రభు నా మనవి వినకపోను. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించినాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించినాడు. తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎప్పుడు మన హృదయంలో పాపం ఉండదు, మన పాపపు ఆలోచనలు ఉండదు, పాపపు థింకింగ్ ఏది మన లోపల ఉండకూడదు. అలాగా ఉండకుండా ఉన్నట్టు కనుకైతే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన విజ్ఞాపన ఆలకిస్తాడు. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తీసివేయలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఆయన ప్రార్థన మన ప్రార్థన ఆలకించేటటువంటి వాడు. మనం దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు మననేం దూరం చేయట్లేదు. మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వినకుండా ఆయన ఏమి ఉండటం లేదు. ప్రార్థన వింటున్నాడు, మన మొర వింటున్నాడు, మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తానని చెబుతున్నాడు. అలాగూ సహాయం చేస్తానని చెప్పేటటువంటి దేవునికి మనము స్తుతి చెల్లించి మనము ఆరాధన మనము దేవునికి చెల్లించగల వారమై ఉండాలి. అలాగే దేవుడు మనకు సహాయం చేసి ఆరాధనలో నడిపించును గాక. ఆమేన్.